ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి మీడియా వైసీపీ అనుచరులు భాగవతం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు రైతాంగం ఉల్లిధర కొరకు ప్రయత్నం చేయొచ్చు, కానీ నిన్న పులివెందుల ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దిగజారి కూటమి ప్రభుత్వాన్ని దిగజార్చడానికి ఈరోజు పోలికల్లో వాళ్ళు రైతులు మార్కెట్కు ఉల్లి ధరలు తీసుకురాలేదు. ఎక్కడనో ఖాళీ డబ్బాలను తీసుకొని దాని వెనుక కుట్రదారులు ఎవరనేది కూడా మాకు బాగా తెలుసు. అది కూడా విచారణ చేపట్టి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకయ్యా రైతులను కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఓర్చుకోలేక కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ఓర్చుకోలేక మళ్ళీ అధికారం ఎటు రాదనే ఉద్దేశంతో రైతాంగాన్ని రెచ్చగొట్టే విధానంతో కేవలం ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఉల్లి ధర పండలేదని చెప్పి ఈరోజు నాటకం ఆడితే ప్రజలు చూస్తూ ఊరుకోరనేది కూడా మీరు గ్రహించాలి. ఈరోజు ఈ విచారణలో తేలుతా ఉంది. ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి ఎవరు పిలుచుకొచ్చారు, వాళ్ళు పోయి అక్కడ ఆ గ్రామంలో విచారిస్తే హ్యాపీగా పోయి కొంచెం ముందు విజిల్ వేసుకుంటూ పోయారు. పోయిన తర్వాత ఏం కుట్ర పన్నారో, దాని వెనుక ఎవరు నాయకులు ఉన్నారో దాన్ని కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతాంగం అభివృద్ధి కొరకే ఎప్పుడు లేని వర్షాలు ఫస్ట్ టైం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల పంటలు పడినాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కువ పంట పండిందని వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఈరోజు అది మాత్రం పురుగుల మందు తాగా ఆత్మహత్య కాదనేది కూడా పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. వైసీపీలో ఇటువంటి తప్పుడు ఆలోచనలు, ప్రభుత్వాన్ని దిగదార్చే విధానాలు ఇంకనైనా మానుకోకపోతే పూర్తి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు చేసే కుట్రలను ఎవరు కూడా సహించరు. గతంలో కూడా ఇంతకుముందు బాగా గమనించండి, పొగాకు రైతులు ఇబ్బందులు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి కోడుమూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 90% కాదు 100% పొగాకు కూడా కొనిచ్చడం జరిగింది. మొట్టమొదటి నుంచి రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వమే. ఈరోజు కాకులు తిన్న ప్రాజెక్ట్ అయితేనేమి, ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి, డ్యాములు కూడా పూర్తిగా నిండాయి. పూర్తిగా నిండి రైతులకు ఎక్కడ మేలు జరుగుతుందో అని చెప్పి ఈ ఉల్లిగడ్డల నాటకం పెట్టారు ఇప్పుడు ఆ రైతులతో. ఇటువంటివి ఇప్పటికైనా మానుకునాలి. ఇప్పుడు దీనిపైన మీరు కూడా మేము చెప్పేది ఏమిటంటే పూర్తి విచారణ జరిపించి ఇటువంటి డ్రామాలకు అరికట్టిన వాళ్ళ కూడా కఠిన చర్య తీసుకొని పోలీస్ కేసు కూడా రిజిస్టర్ చేయించాలి అని చెప్పి కూడా మాకు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, లేకుంటే ప్రతి రైతు కూడా కోరుకునేది ఇదే అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి కోడుమూరు నియోజకవర్గంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా మా దగ్గరికి రండి. దస్తగిరి ఉంటాడు, నేను ఉంటాను, ఎంపీ గారు ఉంటారు, మాకున్నటువంటి గ్రామ నాయకులు కూడా ఇంతకుముందు కూడా చెప్పాము. ప్రతి ఊరికి పోయి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి మీరు గ్రామాలు తిరగాలని కూడా చెప్పాము. ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి కోడుమూరు నియోజకవర్గంలో మళ్ళీ, ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గంలో వాళ్ళకు ఉనికి లేదు. ఎందుకు ఉనికి లేదంటే గత ఎలక్షన్లో కూడా జిల్లాలో అత్యధిక మెజార్టీ వచ్చింది. నిన్న పులివెందుల ఎలక్షన్ చూశారు, డిపాజిట్ గల్లంతు. కాబట్టి ఇటువంటి నాటకాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తప్ప ఇది కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం చేస్తున్న కుట్ర అని చెప్పి మీరు రాష్ట్ర వ్యాప్తంగా గమనించాలి. ఇటువంటి అపోహలను నమ్మొద్దని చెప్పి పత్రికలు